గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వందే మాతరం. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము 40వ శ్లోకం. నమః పురస్తాదథ పృష్ఠదస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యాభిత విక్రమస్త్వం సర్వం సమాప్నోసి తతోసి సర్వః. అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు. అనంత సామర్థ్యము గలవాడా, నీకు ఎదురు నుండి అలాగే వెనక నుండి నమస్కరిస్తున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండి నమస్కారములు. ఏలన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటయు వ్యాపించి ఉన్నవాడవు. అన్ని రూపములు నీవియే. చక్కగా అర్జునుడు పరమాత్మ కృప చేసిన దివ్య చక్షువులతోటి ఆ స్వామి విరాట్ స్వరూపము చూసిన తర్వాత స్వామిని ఇంకా అర్థము చేసుకొని చేతులు జోడించి నమస్కరిస్తూ స్తుతి చేస్తున్నాడు. ఈ శ్లోకంలో నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అందరికీ ఈ విషయం గురించి ఈ శ్లోకంలో మరీ గమనించాలి మనం. అర్జునుడు ఏం చెప్తున్నాడు? అక్కడే ఉన్నాడు, ఆ పరమాత్మలోనే ఉన్నాడు, ఆ విశ్వరూపం దాచిన ఆ స్వామిలోనే ఉండి చెప్తున్నాడు, స్వామి నీకు ఎదురు నుండి నమస్కారం చేస్తున్నాను, వెనక నుండి నమస్కారం చేస్తున్నాను, అన్ని వైపుల నుండి అన్ని దిక్కులలో ఉండి నమస్కారం చేస్తున్నాను. ఎందుకు? అనంత పరాక్రమశాలివైన నీవు జగత్తంతటియు నిండి ఉన్నావు. ఇంకా అన్ని రూపములు నీవే. అందరిలోనూ ఆత్మస్వరూపుడవై నీవే వెలుగుతూ ఉన్నావు స్వామి. మనలో చాలా మందికి వచ్చే సందేహము, దేవుడి ఫోటోలు ఏ దిక్కుకు చూస్తూ ఉండాలి? పూజ గదిలో, పూజా మందిరంలో లేదా పూజ చేసే చోట దేవుడి ఫోటో ఏ దిక్కు చూస్తూ ఉండాలి, ఎటువైపుకు పెట్టాలి? దీని గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. దేవుడు ఉత్తరం వైపుకు చూడాలని, దేవుడు తూర్పు వైపుకు చూస్తూ ఉండాలని, ఇలా రకరకాలుగా. అలాంటి వీడియో ఏదైనా మనకు కంటపడింది అనుకో, చూసామనుకో, వెంటనే పూజ గదిలో పరిగెడతాం. వాళ్ళు చెప్పిన డైరెక్షన్లో మన పూజ గదిలో స్వామి చూస్తూ ఉన్నాడా లేదా, చూస్తుంటే సరే, చూడలేదనుకోండి, ఇహ మనకి టెన్షన్ ఆరంభం అవుతుంది. అయ్యో మనం తప్పుగా పెట్టామే, మహాపాపం తగులుతుందేమో, చేసిన పూజలు ఫలించవేమో. సరే, అతను చెప్పినట్టుగానే కరెక్ట్గానే ఉంది. ఆ తర్వాత ఇంకొక వీడియో కనపడింది. ఆ వీడియోలో ఇంకొక రకంగా చెప్పారు, ఉత్తరానికి చూడాలని వేసేసి. మన దేవుడేమో తూర్పు చూస్తుంటాడు, మళ్ళా టెన్షన్. ఇదేంటిది? వాళ్ళు ఏమో ఉత్తరానికి అని చెప్తున్నారు, ఈ దేవుడు తూర్పు చూస్తున్నాడు, మరలా టెన్షన్ ఏదైనా అవుతుందేమో. ఈ శ్లోకము ఆ సందేహాలన్నిటినీ పోగొడుతుంది. అర్జునుడు, నీకు అన్ని దిక్కుల నుండి నమస్కారం చేస్తున్నాను, ముందు నుండి చేస్తున్నాను, వెనక నుండి చేస్తున్నాను, పక్క నుండి చేస్తున్నాను. ఎందుకంటే నీవంతటా వ్యాపించి ఉన్నావు, అసలు నీవు లేనిది ఎక్కడా. నాకు ఎడు చూస్తుంటే నువ్వు అడు కనపడుతున్నావు, దాంతో అడు తిరిగినప్పుడు నువ్వే ఉన్నావు, నీకు నమస్కారం. ఇడు తిరిగితే నువ్వే ఉన్నావు, నీకు నమస్కారం. ఎదురుగా తిరిగితే నువ్వే ఉన్నావు, వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నువ్వే ఉన్నావు, నీకు నమస్కారము. ఎడు చూస్తే అటు ఉన్నావు, అంతా ఆవరించి కనపడుతున్నావు. కాబట్టి అన్ని వైపుల నుండి నీకు నేను నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలండి. సహజంగా మనకి పెద్దలు ఏర్పరిచిన పద్ధతి ఏంటంటే, దేవుడు కొంచెము తూర్పు వైపుకు చూస్తూ ఉండాలి ఇంట్లో. ఆ విధంగా పూజా మందిరం ఏర్పాటు చేసుకుంటే మంచిది అని చెప్తారు. ఎందుకంటే మనం ఉదయం వేళ చక్కగా పూజ చేస్తాం అనుకోండి, ఆ కిటికీలు అవి తెరిచిపెట్టినప్పుడు ఆ సూర్యకిరణాలు అవన్నీ కూడా పూజ గదిలో ప్రసరిస్తాయి. చక్కగా అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం. కానీ కూర్చోవాలనిపిస్తుంది, ధ్యానం కుదురుతుంది, అది శుభప్రదం కూడా. ఆ విధంగా పెద్దలు చెప్పిన పద్ధతి ప్రకారం మనం ఉంటాం అనుకోండి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మనము సిటీస్లో ఉంటున్నాము, అపార్ట్మెంట్లో ఉన్నాము, పాపము చిన్న పోర్షన్స్లో ఉంటారు, సింగిల్ రూమ్లో ఉంటారు, ఎక్కడెక్కడో ఉండి సంసారం గడుపుకోవాలి కదండి. అందరికీ చక్కగా అన్ని సౌకర్యాలు అమిరి ఉన్న ఇల్లులు దొరుకుతాయో చెప్పండి? ఎలా ఉన్నా, ఒక గూట్లో ఉన్నా సరే హిందూ అనేవాడు తన ఇష్టదైవ ఫోటో ఎక్కడో పెట్టేసుకుంటాడు. ఒక చిన్న రూమ్లో ఉన్నా ఒక అల్మారాలోనే పెట్టుకుంటాడు. అక్కడే వస్తుంది చిక్కు. ఇప్పుడు ఆ ఫోటో ఏ దిక్కుకు ఉండాలి అనే భయం అవసరం లేదండి. అన్నీ కరెక్ట్గా సౌకర్యం ఉన్న వాళ్ళు కరెక్ట్గానే అమర్చుకుంటారు అనుకోండి. ఆ సౌకర్యాలు ఏమి లేకపోయినా ఎక్కడ ఉంటున్నా సరే దేవుడిని మీకు కుదిరిన చోట కాస్త నీట్గా శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్న చోట పెట్టుకుని ఆరాధించుకోండి. ఏ దిక్కైనా పర్వాలేదు, ఏమీ కాదు, అన్ని దిక్కులు ఆయనవే, అంతటా ఆయనే ఉన్నాడు. చెప్పాం కదా అనేసి ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడని చోట్ల అపవిత్ర స్థలాల్లో కాదండి. మీకు ఒక చిన్న రూమో, ఒక పోర్షన్లోనో, మీరు ఒక చిన్న ఇంట్లో ఉండి ఏదో ఒక గూట్లోనో, అలమారాలో కూడా దేవుడిని పెట్టేవాళ్ళు ఉంటారు. వంటింట్లో కూడా ఒక చిన్న ఇస్తారు, చిన్నంత కంపార్ట్మెంట్లో ఇస్తారన్నమాట. అందులో దేవుడిని పెట్టుకోవాలి, వేరే గత్యంతరం లేదు. అలాంటి పరిస్థితుల్లో చక్కగా దాన్ని నీట్గా శుభ్రంగా ఉంచేసుకొని దేవుడిని పెట్టుకోండి. ఆ దేవుడు ఏ దిక్కుకు పెట్టాము, ఏ దిక్కు చూస్తున్నాడు, ఆయన మనం ఏ దిక్కులో కూర్చొని చూస్తున్నాము, ఇవేమీ ఆలోచించుకోండి. మనకి పరమాత్మ ప్రసాదంగా సంప్రాప్తి ఇచ్చింది ఆ గూడు. ఆ గూడులోనే మనం ఆయనకి చోటించుకున్నాము. మన గుండె గూట్లో ఎలాగో ఆయన ఉంటాడు, మనకు దొరికిన ఆ గూడు ఏదైతే ఉందో దాంట్లో కూడా మళ్ళీ ఆయనకి అంత చోటు ఇచ్చుకొని ఆ చోటుని కాస్త పవిత్రంగా నీట్గా ఉంచుకొని భగవంతుడిని ధ్యానించుకుంటా పూజించుకుంటా సరిపోతుందండి.
ఇంతకంటే కూడా పరమాత్మ ఇయ్యనిది మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏర్పాట్లు సౌకర్యాలు అమర్చుకోగలుగుతామో చెప్పండి. కాబట్టి ఇలాంటి విషయాలకు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. దొరికింది ఏదో సంతృప్తిగా అందులోనే కాస్త శుభ్రంగా ఉంచుకొని దైవాన్ని స్థాపించుకోండి. ఏ దిక్కైనా పర్వాలేదు. అందుకే భగవద్గీత, ఎందుకంటే మనలో ఉండే నిత్య జీవితంలో వచ్చే ఎన్నో రకాల భయాలు సందేహాలు కూడా అలవాకగా పోగొట్టేస్తుంది. చాలామంది ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు కొందరు చూసేసి ఏదోలే మనిషికి ఒక రకంగా చెప్తారని వదిలేస్తారు. కొందరికి ఏంటంటే అధిక ఆలోచించే వాళ్ళకి భయం పట్టుకుంటుంది. అయ్యో ఈ పెద్ద ఆయన ఇలా చెప్పాడు, మనకేమో దేవుడు ఇటున్నాడు, వేరే ఆప్షన్ లేదు, ఇంకేటన్నా పెట్టాలా, మనకి పాపం తగ్గుతుందని అతిగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈ అతి ఆలోచనలు, ఆందోళనలు, భయాలన్నీ కూడా భగవద్గీత చక్కగా తొలగించేస్తుంది. ఈ శ్లోకం ప్రకారం మనకి చక్కగా అర్థమవుతుంది. పరమాత్మ అన్ని వైపులో ఉన్నాడు. అర్జునుడు ఆ విరాట్ స్వరూపుడైన నారాయణుడిని చూసి అన్ని వైపుల నుండి వెనక్కి కూడా తిరిగి వెనక వైపు చూస్తే ఆయనే ఉన్నాడట, అటు కూడా దండం పెట్టాడట. కాబట్టి మీకు ఎక్కడ కుదిరితే అక్కడ కాస్త నీట్గా ఉంచుకొని శుభ్రంగా ఉంచుకొని అక్కడ దైవాన్ని స్థాపించుకొని ఆరాధించుకోవచ్చు. దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. మన అంతఃకరణం పవిత్రంగా ఉండాలి, భక్తిభావం ఉండాలి. మనకి ఉన్నంతలోనే శుభ్రంగా ఉంచుకొని స్వామిని చక్కగా ఆరాధించవచ్చు, ప్రేమించవచ్చు. భక్తి శ్రద్ధలు విశ్వాసంతోటి భగవంతుడిని ఆరాధించుకుంటూ సాధన చేయవచ్చు. దేనికి భయపడాల్సిన పని లేదు. భయం ఎందుకంటే అనైతికమైన, అధర్మమైన పాప పనులు చేయడానికి భయపడాలి కానీ పరమాత్మను ఆరాధించుకోవడానికి మనకి ఏ సౌకర్యం ఆ పరమాత్మ ప్రసాదించాడో అదే మనకి దొరికిన ప్రసాదము, అంతలోనే ఆరాధించుకోవాలి. అంతకు మించి లేనిది ఎక్కడ నుండి తేగాలని చెప్పండి. కాబట్టి ఈ విషయం గురించి ఎవరూ భయపడకండి. ప్రశాంతంగా మీకున్నంతలో మీకు ఎలా సౌకర్యంగా ఉందో ఆ విధంగా దేవుణ్ణి స్థాపించుకుని ఇంట్లో పూజ చేసుకోవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.